ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. 3 కోట్ల టికెట్లు జస్ట్ హైదరాబాద్ లో మన అక్కే మాట్లాడుతుందో తెలుసా? ఒక్క నైజాంలో ఒక్క హైదరాబాద్లోనే అఖండ డే 1 చూసుకున్నట్లయితే 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క టికెట్ 200 రూపాయలు అనుకుందాం. 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయి అంటుంది కాబట్టి ఈజీగా డే 1 6,000 కోట్లు కొట్టినట్టు అఖండ. అంటే అవతార్ డే 1 లేపేసింది, బాహుబలి రాంగ్లర్ని లేపేసింది, పుష్ప మొత్తం 1, 2 కలిపి మొత్తాన్ని అఖండ డే 1 లేపేసింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇది విని నేను షాక్ అయ్యా. ఇంకో వీడియోలో అక్క డే 1 200 కోట్లు వచ్చాయని చెప్తుంది. ఇప్పటిదాకా అఖండాకి కనీసం 10 లక్షల టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. అలాంటిది ఇంత కాన్ఫిడెంట్గా 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి తను చెప్పడం, మీరు నమ్మటం, దాన్ని నాకు స్టేటస్లు పెట్టడం, రీల్స్ పెట్టడం చాలా గ్రూపుల్లో ఈ వీడియోలో కూడా చూసాను అనమాట. ఇది ముమ్మాటికి తప్పు. సినిమా చూసుకున్నట్లయితే డే 1 22 కోట్లు, డే 2 15 కోట్లు, డే 3 ఒక 10 కోట్లు వేసుకున్న సినిమా ఇప్పటిదాకా ఒక 50 కోట్లు కూడా వసూలు చేయలేకపోతుంది. ఎందుకంటే మిక్స్ టాక్ నడుస్తుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ విధంగా ఇంత కాన్ఫిడెంట్గా తను చెప్తుంటే తను ఎవరు ట్రోల్ చేయరు. అదే రావణ్ ఫర్ యూ గాడు అగ్ని హ్యూజ్ అని అంటే ఎంతలా ట్రోల్ చేశారు, ఎంతలా తిట్టారు, ఎవరు నువ్వు చదువుకున్నవరా అని చెప్పి నాకు డైరెక్ట్గా కామెంట్ చేశారు. ఈ యొక్క 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయన్న ఒక్కళ్ళు ట్రోల్ చేయట్లా. నాకు న్యాయం, వాళ్ళకు న్యాయం. ఇదేం న్యాయం అధ్యక్ష?